కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలో గడిచిన 10 రోజుల్లో సైబర్ నేరగాళ్లు సుమారు 1 కోటి రూపాయల వరకు సైబర్ నేరానికి పాల్పడటం జరిగిందని డీఎస్పీ చప్పిడి రాజా తెలిపారు. మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సైబర్ నేరగాళ్లు ఆగడాలు అధికమయ్యాయని డీఎస్పీ చప్పిడి రాజా తెలిపారు. గత 10 రోజుల కాలంలో సైబర్ నేరగాళ్లు తాము సిబిఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ స్పెషల్ సెల్ మొదలైన ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులమని ఫోన్ చేయటం, మీపై కేసు నమోదైందని దర్యాప్తు పేరుతో వీడియో కాల్స్ లో భయభ్రాంతులకు గురి చేయటం, స్కామ్ కు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్ లో డిపాజిట్ అయ్యాయి, వాటిని వెరిఫై చేయాలని చెప్పి బెదిరించడం వంటి నేరాలకు పాల్పడి 5 మంది వేర్వేరు వ్యక్తుల నుంచి సుమారు 1 కోటి రూపాయల వరకు సైబర్ నేరానికి పాల్పడటం జరిగిందని డీఎస్పీ చప్పిడి రాజా తెలిపారు. ఈ నేరాలని ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ చెందిన సీనియర్ సిటిజన్స్ ను టార్గెట్ చేసి మీరు అరెస్ట్ లో ఉన్నారు, కేసు నమోదైందని భయపెట్టి బెదిరించి డబ్బులు కాజేస్తున్నారని వివరించారు. ఇలా బెదిరించడానికి వచ్చే డిజిటల్ అరెస్ట్ కాల్స్ ని వద్దని, డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని ఆయన తెలిపారు. ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగిన వాసవి మాత జయంతి మహోత్సవాలు ముగిశాయి. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పెరణ పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన వాసవి మాత జయంతి మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో వాసవి మాతకు 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, కుంకుమ పూజలు, లక్షమల్లెల పువ్వుల లక్షమల్లెల పుష్పార్చన, హోమాది కార్యక్రమాలు జరిగాయి. కాగా ఉత్సవాల చివరి రోజున భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాసవి మహిళా మండలి, వాసవి క్లబ్ కు చెందిన మహిళలు శ్రావ్యంగా లలితా పారాయణం చేశారు. ఉత్సవాల్లో ప్రతిరోజు లలితా పారాయణం చేసిన వాసవి మహిళా మండలి మహిళలను ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ కొల్లూరి చిన్న అభినందించి సత్కరించారు. ఈ 4 రోజుల పాటు జరిగిన జయంతి ఉత్సవాల్లో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాము. ఇలా ఈ అమ్మవారి దేవస్థానం ప్రతిష్ఠ జరిగి ఇది 51 సంవత్సరం అండి. 51 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇలా అమ్మవారికి జయంతి వేడుకల్ని, ఉత్సవాల్ని జరిపిస్తూ వస్తున్నాము. అలాగే మొదటి రోజు 100 లీటర్ల ఆవుపాలతో అభిషేకము, 21 ద్రవ్యాలతో విశేషంగా అభిషేకము, అలాగే పౌర్ణమి సేవ, పారాయణలు, లక్ష్మణుల పూజ, 2వ రోజు లక్ష్మీనామార్చన, భగవద్గీత, సౌందర్య పారాయణ, 3వ రోజు లక్ష్మణుల పూజ, మామిడి పండ్లతో విశేషంగా అలంకారము, ఈ రోజున అన్నదానంతో కార్యక్రమాలు ముగుస్తాయి. అలాగే ప్రతి మొత్తం కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా నవరాత్రులను కూడా విశేషంగా జరిపిస్తామండి. ప్రతి పండుగల్ని, ప్రతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అమ్మవారికి ఆర్యవేశ్యుల మందరం, అలాగే పెడపట్టణంలో ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంత ఆర్యవేశ్యులు అందరూ కూడా కలిపి అమ్మవారికి సేవ చేస్తూ వస్తున్నాము. ఇలా ఈ సంవత్సరం వాసవి క్లబ్ శ్రీరాముడు పెడను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఇలా ఆర్యవేశ్య సంఘాలు మరియు వాసవి మహిళా మండలి విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారికి 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకం, 21 ద్రవ్యములతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8వ తారీఖు అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. 9వ తారీఖు శుక్రవారం నిన్న అమ్మవారికి లక్షమల్లెల పుష్పార్చన, అలానే భగవద్గీత, లలిత పారాయణ, సౌందర్య లహరి తదితర పారాయణాలన్నీ కూడా పట్టణ శ్రీ వాసవి మహిళా మండలి, కేసీజీఎఫ్, వాసవి క్లబ్ పొట్టి శ్రీరాముడు పెడన వారు సంయుక్త ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిన్న శుక్రవారం నాడు అమ్మవారికి విశేషంగా సుమారు 1000 మామిడి పండ్లతో ప్రత్యేక అలంకారం చేశారు. పట్టణ వాసవి మహిళా మండలి, వాసవి క్లబ్ పొట్టి శ్రీరాముడు పెడన వారు అమ్మవారికి సమర్పించారు. అలానే ఈరోజు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రం నందు అంగరంగ వైభవంగా 4 రోజులు కార్యక్రమాలు నిర్వహించినాము. మొదటి రోజు అమ్మవారికి ఆవు పాలతో మరియు 21 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించి, తర్వాత సాయంత్రం అమ్మవారి జీవిత చరిత్ర పారాయణ కార్యక్రమాన్ని మహిళా మండలి సభ్యులందరూ నిర్వహించినారు. 2వ రోజైన
మామిడి పళ్ళతో అలంకారం మరియు లక్షల లెక్కల పూజతో పూజ చేయించారు. సాయంత్రం ఊరేగింపు సేవ పల్లకి సేవ నిర్వహించారు. నాలుగో రోజు అన్నదాన కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆల్కర్ దివ్య జ్ఞాన సమాజం 139 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక సేవ చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆల్కర్ దివ్య జ్ఞాన సమాజం నూతన కార్యాలయం ఈడేపల్లిలో ప్రారంభించారు. అంతర్జాతీయ సేవ సంస్థ అయిన ఆల్కర్ దివ్య జ్ఞాన సమాజం 139 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక సేవ చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. నేటి సమాజానికి ఆల్కర్ దివ్య జ్ఞాన సమాజం ఆశయాలు అనుసరణీయమన్నారు. మెరుగైన సమాజ స్థాపనకు ఎందరో మహనీయులతో ఉద్భవించిన ఆల్కర్ దివ్య జ్ఞాన సమాజం దేశవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార మార్కెట్ కమిటీ చైర్మన్ బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గొర్రెపాటి గోపీచంద్, ఆల్కర్ దివ్య జ్ఞాన సమాజం గౌరవ అధ్యక్షులు సి శేషాచార్యులు, అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, కార్యదర్శి కొత్తగుండు రమేష్, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, 46వ డివిజన్ ఇన్ఛార్జ్ గండికోట అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. 100లో ఒకరు కూడా చదువుకునే వాళ్ళు ఉండాలి కదా. ఆ రోజుల్లోనే ప్రజలకి జ్ఞానాన్ని ప్రసాదించాలి. దానివల్ల మనిషికి ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో ప్రతి దాని పట్ల అవగాహన కలిగి నడుచుకోవడం వల్ల సమాజం బాగుపడద్దనే ఆలోచనతో ఆ రోజున ఇది ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించినటువంటి స్వర్గీయ ఇది వ్యవస్థాపకులు అందరికీ కూడా జనసేన పార్టీ తరపున, కూటమి తరపున వారికి మరి ప్రగాఢ ఏమంటారు జోహార్లు చెప్తున్నాం కనుక. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశయాలు మనం కూడా బతికించడం మన ధర్మం. ఈ సమాజంలో పుట్టాం, ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనం ప్రోత్సహిస్తే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని పూనుకున్న రమేష్ గారు, అలాగే బాలాజీ గారు, దీనికి ముందు ఉన్న పెద్దలందరికీ కూడా మరి మనం వాళ్ళు ఎలా చేశారో అదే దారిలో ఈ సంస్థని ఏ ఉద్దేశంతో ప్రారంభించారో మనం కూడా మచిలీపట్నంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కరు సహాయం చేయాలంటే చాలా కష్టం. అందరం కలిసి తలా 10,000 ఇస్తే ఏ పనైనా సాధ్యమే. కనుక అలాంటిది ఎప్పుడైనా మీరు చేయదలుచుకుంటే నేను మీకు ఎప్పుడు సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం. మాటలు కాదు చేతలే నాకు తెలుసుగా. చెప్పింది ఇంతవరకు ఏది కూడా నేను చేయలేదు, వెనక్కి తీసుకుంటాం. చెడును తీసి మంచిని సమాజానికి అందించాలి, ఉత్తమమైన సమాజాన్ని మనం అందించాలనే కాన్సెప్ట్తో ఈ సమాజం మచిలీపట్నంలో 139 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందరో పెద్దలు, ఎందరో మేధావులు వారి యొక్క త్యాగానికి ప్రతీక దివ్యజ్ఞాన సమాజం. వారు చేసిన కృషి, వారు చేసినటువంటి సంకల్పంతో ఎందరో ఇక్కడ తపస్సుకు చేసినటువంటి ఈ దివ్యజ్ఞాన సమాజం మచిలీపట్నంలో ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. మన మచిలీపట్నం దివ్యజ్ఞాన సమాజం నుండి జాతీయ స్థాయిలో ఉపన్యాసకులుగా మా సభ్యులు శ్రీ సౌర వెంకటేశ్వర గారు వెళ్ళడం మచిలీపట్నానికి గర్వకారణం. వారణాసి, మద్రాసు, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఈ యొక్క సంస్థ సమాజానికి అనేక సేవలు అందిస్తూ ఉంది. ఇవాళ సమాజంలో అందరూ కూడా మంచి కావాలని కోరుకుంటున్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంత ఫెయిల్యూర్ కనపడుతుంది. కానీ ఇటువంటి సమస్యలు నేటి తరాన్ని, ముఖ్యంగా విద్యా సంస్థలో యువతరాన్ని పక్కదారి పట్టకుండా సరైన మార్గం ఉంచడానికి ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయి. రాబోయేటువంటి విద్యా సంస్థల్లో మా దివ్యజ్ఞాన సమాజం ద్వారా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో యువతకి మంచి మార్గం తీసుకురావడంలో అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ దివ్యజ్ఞాన సమాజానికి ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ చాలామంది ఇక్కడ దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ప్రతి నెల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో మంచి మంచి విషయాలు పాల్పంచుకొని, మంచి మంచి విషయాలు షేర్ చేసుకుని ఉత్తమమైన సమాజాన్ని, ఉత్తమమైన సందేశాన్ని తీసుకోవడం ద్వారా ప్రశాంతమైన వాతావరణానికి దివ్యజ్ఞాన సమాజం ఎంతగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా దాదాపు 10 లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దాంట్లో ఒక ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. దివ్య జ్ఞానం అంటే ఏమీ లేదు, మంచి నుంచి వచ్చేదే జ్ఞానం. ఇప్పుడు మనకు లోపించింది కూడా ఈ దేశంలో ప్రస్తుతం అదే. దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ధ్యానం అంటే ఏంటి? ఎప్పుడు దుర్మార్గపైన ఆలోచనలు రాకూడదు. అది దానికి ఉదాహరణకి చెప్తున్నా నేను. 1/2 ఎకరం ఏదో ఇందాక బాలాజీ గారు కోట్లు అన్నాడు. ఈ కోట్లు గనక గత ప్రభుత్వంలో వాళ్ళ ఆలోచనలోకి వచ్చినాయి అంటే ఉండే కాదు. అందుకనే సైలెంట్గా ఉందనుకుంటే సంస్థ. ఎందుకంటే ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి పొదుపు చేసుకునే పెన్షన్ డబ్బులు కూడా కాజేసిన వాళ్ళకి ఇది పెద్ద లెక్కేం కాదు. అయితే దాన్ని ఆ 10 మందికి పంచటం అంటే సొమ్మును కాదు, ఆ జ్ఞానాన్ని. ఒక రూపురేఖలే, దేశం యొక్క రూపురేఖలే మారిపోతాయి.
ఎంతమంది ఉండారు, సభ్యులుగా ఎంతమంది ఉండారు, ఎంతమంది మీటింగుకు వచ్చారు, అది క్రైటీరియా కాదు. ఖచ్చితంగా మెడిటేషన్ అనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం. మెడిటేషన్ ఉదయాన్నే చేసినట్లయితే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నేను తెల్లవారుజామున 3:30కి లెగుస్తాను. నేను సరే అయ్యో నీళ్లు వేడి నీళ్ళు పెట్టుకుని. దివ్యజ్ఞాన సమాజం 139 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. మేడం ఆల్కాట్ గారు, బ్లెవెట్స్కీ గారు వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వయంగా వాళ్ళ స్వహస్తాలతోటి భూమి పూజ చేసి దీన్ని స్థాపించారు. మచిలీపట్నం మున్సిపాలిటీ అప్పటికే ఉన్నది. ఆ మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి అరెకరం స్థలం అండి ఇది. ఈ అరెకరం స్థలంలో స్కూల్ ఒకటి పెట్టి ఇది ఒకటి పెట్టారు. ఇక్కడేమో ధ్యానం జరిగేది, ఇక్కడేమో స్కూల్ జరిగేది. అటువంటి స్కూలు మరి పెద్దలు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆర్ఎస్ఎస్కి ఇవ్వడం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడపలేకపోతున్నారు. అయినా సరే మాకు హ్యాండ్ ఓవర్ చేయమని మేము 7 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. అది ఆ స్కూల్ మాకు ఇవ్వట్లేదు, వాళ్ళు నడపట్లేదు. మరి భవిష్యత్తులో మన బాలాజీ గారి అధ్యక్షతన ఆ స్కూల్ని కూడా రివైవ్ చేసి ఆ స్కూల్ని కూడా వారి అధ్యక్షతన మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటే తప్పకుండా దాన్ని కూడా న్యాయం చేయగలరు బాలాజీ గారు. కనుక ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ వారిని ఆ స్కూల్ని త్వరగా మాకు హ్యాండ్ ఓవర్. కృతివెన్ను మండలం నిడమరు గ్రామం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటోంది. వేసవిలో గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలు గడుస్తున్న వేసవిలో కృతివెన్ను మండలం నిడమరు దళితవాడకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని అన్న పాలకులు వాగ్దానాలు నీటి మీద రాతల్ని తలపిస్తున్నాయి. కృతివెన్ను మండలం నిడమరు దళితవాడలో పంచాయతీ కుళాయిలు ఎప్పుడొస్తాయో తెలియక గ్రామస్తులు తాగునీటి కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. నిడమరు సముద్ర తీరం ప్రాంతం కావటం వల్ల ఎక్కడ బోరు వేసినా మంచినీరు బదులు అంతా ఉప్పు నీరే వస్తోంది. మంచినీరు కావాలంటే 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. ఈ గ్రామంలో తాగునీటి కష్టాలు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కు విన్నవించుకున్నామని, తాము పడుతున్న సమస్యను పరిశీలించి ఆయన ఒర్లగింది తిప్ప గ్రామంలో బోర్లు వేయించి పైప్ లైన్ ద్వారా నిడమరు గ్రామానికి మంచినీరు అందేలా పనులు పూర్తి చేయించారని గ్రామస్తులు పేర్కొన్నారు. తీరా ప్రారంభోత్సవ సమయంలో ఒర్లగింది తిప్ప గ్రామం నుంచి నీరు నిడమరు దళితవాడ గ్రామానికి సరఫరా చేయడానికి వీల్లేదంటూ ఒర్లగింది తిప్ప గ్రామస్తులు అడ్డుకున్నారని వారు వాపోయారు. మండు వేసవి కాలం కావడంతో తాగునీటికి తీవ్ర కష్టాలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై కలెక్టరేట్ లో అర్జీ సమర్పించామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తమ మొర ఆలకించి తాగునీటి సమస్య తీరే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. మాది నిర్మార్గము అర్జునవాడండి. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు లేక బాధపడుతున్నామండి. అయితే మా బాధ ఆలకించి మాకు పైప్ లైన్లు వేయించారండి. వేయించారు, చాలా ఖర్చు పెట్టారు. అది వేయించి మొత్తం పని అంతా అయింది. ఇంకా పర్వాలేదు మాకు నీళ్ళు వస్తాయి అనుకునే టయానికి నీళ్ళు ఆపేశారండి వర్లగని తిప్పాళ్ళు. ఆ నీళ్ళు ఆపేశారండి. ఎందుకు ఆపేశారేమో మాకైతే తెలియదండి. మరి మాకు ప్రతి ఇంట్లో కూడా అసలు నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నాము. 3 రోజులు 4 రోజులు తానాలు చేయని రోజులు ఉండయండి. వండుకుంటకు వంటకు నీళ్లు ఉండలేదండి. మేము చాలా బాధపడుతున్నాము. మా మీద దయించి మీరు అధికారులు ఈ చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నామండి. మూల అవినాష్ అండి, మాది నిడమర దళితవాడ. మేము గత 70-80 సంవత్సరాల నుంచి మా తాతల నాటి కాడ నుంచి మేము నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. మా మీద దయించి పంచాయతీ వాళ్ళు కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ దయతలిచి బోర్ పైప్ లైన్ వేసారండి. కొబ్బరికాయ కొట్టి మొత్తం ఓపెనింగ్ చేసే టయానికి వర్లగొంత తిప్ప వాస్తవులు ఆపేశారండి. నిడమర దళితవాడకి నీళ్ళు ఇవ్వడానికి లేదు అని ఆపేశారండి. ఎందుకని పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి నాగానే ఇవ్వలేదండి. మాకు బయటకేమో వాటర్ ట్యాంకులు వాళ్ళు అమ్ముకుంటున్నారు, కానీ ఈ 500 గడపన్న ఈ ఊరికి నీళ్ళు ఇవ్వడానికి మాత్రం ఇవ్వడానికి వీలు లేదు. కేవలం కుల వివక్ష అని అనుకుంటున్నాం మేము. కేవలం దళితులనే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు అనే మాట అంటున్నారని అనుకుంటున్నాం మేము. అధికారులు కానీ మీరు దయించి మా మీద మాకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. వచ్చి 1000 రూపాయలు ట్యాంక్ వచ్చి 1200కి అలాగ అమ్ముకుంటున్నారండి. మా గ్రామంలో ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు యవనస్తులు అంటే వెళ్ళి బళ్ళ మీద వెళ్ళి తెచ్చుకుంటామండి. మరి ముసలి వాళ్ళు ఎలా తెచ్చుకుంటారండి? వాళ్ళ కోసమన్నా కొంచెం ఆలోచించి అధికారులు మా మీద జాలి తలుస్తారని కోరుకుంటున్నాం. మేము నిడమర గ్రామం అర్జునవాడ. మాకు మంచి నీళ్ళు లేవు, తాగటానికి నీళ్ళు లేవయ్యా. అల్లాడిపోతున్నాం. ముసలి ఎక్కడికి వెళ్తామయ్యా? బిందులు ఇచ్చుకుని ఎక్కడికి వెళ్తాము? పరిసరాలు అంటే ఏదో బళ్ళు వేసుకుని తెచ్చుకుంటున్నారు. అవి నీళ్ళు వాళ్ళకే చాలుతా, మాకేం వేస్తారు? మాకు తాగటానికి నీళ్ళు లేవు. మాకు అర్జెంటుగా నీళ్ళు సప్లై చేయాలండి.
అధికారులు మమ్మల్ని వచ్చి కొంచెం ఆదరించుకోవాలి. మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి, తాగటానికి నీళ్ళు ఇవ్వాలి. మేము అల్లాడిపోతున్నాం. అన్నం వండుకుంటాక నీళ్ళు ఉంటలా, మాకు తాగటానికి నీళ్ళు ఉంటలా, చుట్టూరు ఉప్పు నీళ్ళు. కావాలంటే మీరు అధికారులు అందరూ వచ్చి చూడొచ్చు. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా అదే ఎంత అంటున్నారు. మమ్మల్ని ఎవరో పట్టించుకుంటారు. మాకు ఇప్పటికీ ఉప్పు చప్పనీళ్ళు లేవు. మాకు తాగటానికి నీళ్ళు సప్లై చేయాలి మీరు అధికారులు వచ్చి. మాకు గతంలోంచి కూడా ఇప్పుడు వరకు నీళ్ళు అన్నది నీళ్ళు ఇబ్బందేనండి. మాకు ఆ నీళ్ళు ఇబ్బంది ఎమ్మెల్యే గారిని అడగని, కలెక్టర్ గారిని అడగని, లేకపోతే ఎంఆర్ఓ గారిని, వీళ్ళందరినీ, సర్పంచ్ గారిని అందరినీ అడిగామండి. అయితే ఇవాళకి ఎమ్మెల్యే గారు మాకు ఆయన సొంత డబ్బులతో పైపు లైన్ వేయించడం జరిగిందండి. మా పంచాయతీకి వచ్చి 6 బోర్లండి మొత్తం. అడుగుదొడ్లో బోరు, పోడు, తిప్ప, గొలపాలెం మా ఊరికండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఊరికి వచ్చేటోడికి అడ్డం పెట్టేశారండి వరలకం తిప్పండి. వేసి పైపులండి మా ఊరికి పైపు లైన్ కలెక్షన్ ఇచ్చారు. బోర్లేసి గొలపాలెం నుంచి అండి అది ఇచ్చింది. అయితే గొలపాలెం నుంచి బోర్ లైన్ మా ఊరు వరకు వేసి మాకు కలెక్షన్ ఇచ్చారండి. అన్ని పనులన్నీ అయిపోయినాయండి. దగ్గర 25-30 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాక ఆన్ చేసాము. కొబ్బరికి కొట్టి సర్పంచ్ గారు కూడా ఆన్ చేశారు. ఆన్ చేసిన తెల్లారి పొద్దు నుంచి వర్లగొండ తిప్పు గ్రామం వాళ్ళు ఆఫ్ చేసేసారండి. మీ ఊరికి నీళ్ళు ఎత్తాకి కుదరదు, మీ ఊరికి అయితే ఇమ్మనండి. మేమేం దెబ్బలాడామంటే అన్నోళ్ళకి ఇచ్చారు కదండి, మాకు నీళ్ళు లేని ఊరు కాబట్టి మేము అడిగేది. మా ఊరికి మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టారు అని అంటే ఎత్తా కుదరదు, మీకు నీళ్ళు అయితే ఇమ్మని. ఈ నెల 12వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఈ నెల 12వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జరుగుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదుల్ని సమీపంలో మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయొచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కాల్ సెంటర్ నెంబర్ 1100కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. న్యూస్ సమాప్తం.